అందరికీ నమస్సులు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని అద్దంకి మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు 5గురిని ఈ గురు పూజోత్సవ సందర్భంగా పుట్టనరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ఉపాధ్యాయ పురస్కారాలు ఈ నెల 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మారవారి సేవా సభలో ఇస్తున్నాం. విద్యారంగంలో విశేష కృషి చేసినటువంటి కోవి మల్లికార్జునరావు, పవన్పాటి రాజశేఖరు, శ్రీమతి సందిరెడ్డి శ్యామలాదేవి, శ్రీమతి శానంపూడి నాగమల్లిక, శ్రీమతి మానికొండ ధనలక్ష్మి గారులకు ఈ పురస్కారం ఇస్తున్నాం. ఈ పురస్కారం ద్రవ్యంతో పాటు బట్టలు, మెమంటో, శాల్వా, సన్మాన పత్రం అందజేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మంచి కార్యక్రమానికి అందరూ చూడండి. ఈ కార్యక్రమాన్ని చేశారు. అందరికీ నమస్కారం. నేను కాక మన అద్దెకి పట్టణాన్ని సంచలనంగా సృష్టించిన శతావధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మరో కార్యక్రమానికి విద్యుక్తులు అవుతున్నారు. పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఒక ఉపాధ్యాయ వృత్తిలో నిబంధనగా పనిచేసినటువంటి కొంతమందిని ఎన్నుకొని వారికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా భక్త ప్రతిష్ఠులైనటువంటి మన అద్దంకి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల్ని ఒక 5గురిని సన్మానించదలుచుకున్నారు. వీరి 5గురిని కూడా పుట్టనరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఘనంగా సత్కరించి వారి ప్రతిభకి అభినందన తెలియజేస్తున్నాము. పుట్టనరాజు పుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 4/9/24 సాయంత్రం 4 గంటలకు మారవారి సేవా సదనంలో 5గురు ఉపాధ్యాయులకి పురస్కారం అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కావున ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. పుట్టనరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ఈ సంవత్సరం కూడా వారు సొంతంగా ఈ యొక్క ఉపాధ్యాయుని సన్మానించే కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారు విద్యా సంస్థలకు కానీ విద్యార్థులకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఏదైతే తను ఉపాధ్యాయ వృత్తిని చూసినందుకు ఈ విద్యా సంస్థలను కానీ విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమం రేపు 4వ తారీఖు మన మానవారి సేవా సదనంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అందరికీ నమస్కారం. తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత కూడా ఇలా మంచి కార్యక్రమం చేసి వాళ్ళకి పరలోకంలో మంచి గదులు ఉంటాయి. అది దాని ఉద్దేశం. అసలు ఉద్దేశం అంటే వాళ్ళకి మనం పుణ్యప్రదమైన మంచి కార్యక్రమాలు ఈ గుడిలో మనం చేసి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు స్వర్గంలో కానీ ఎక్కడ కానీ మంచి జీవితాలు అనుభవిస్తారని ఉద్దేశంతో ఈ యజ్ఞం ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక అదృష్టం. నాన్న అమ్మ ఇచ్చిన సంస్కారం ఇది. ఇప్పటికి కూడా నేను నా గురువు గారు వస్తే ముందు ఆ గురువు గారు కూర్చుంటేనే తర్వాత నేను కూర్చుంటాను. అది మా నాన్న మా అమ్మ ఇచ్చిన సంస్కారం. ఇప్పటికి కూడా మా చదువు చెప్పిన గురువు వాళ్ళు అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను.
కాబట్టి ఈ గురువులు నిజంగా మాంసం మొదలైన వాడు పిల్లవాడు వాడిని అక్షరాస్యులుగా చేసి ఒక సంపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దినట్టు వ్యక్తి అవుతుందంటే గురువు. సమాజ నిర్మాతలు వీరి, దేశ నిర్మాతలు వీరు. ఒక సాందీపుడు అయితే కృష్ణుడు తయారయ్యేవాడు. ఒక సమర్థ రామదాస్ లేకపోతే శివాజీ ఉండేవాడు కాదు. వశిష్ఠుడు ఉంటే మరి సకలక్షణ ధర్మానికి వెన్నుపోయినటువంటి రాముడు ఉంటారు. విశ్వామిత్రుడు రాముడు గొప్ప వీరుడు ఉండేవాడు కాదు. ద్రోణాచార్యుడు లేకపోతే అర్జునుడు ఏకైక ప్రపంచంలో ఏకైక వీరుగాడు, గొప్ప వీరుగాడు అని చెప్పడానికి ఒక ద్రోణాచార్యుడు పంపించాడు. కానీ గురువులందరికీ ముందుగా వ్యాసుడు మహానుభావుడు. మరి సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు ఆయన గొప్ప పండితుడు, ఒక గొప్ప తాత్వికవేత్త. సందర్భంగా రథప్రతిష్ఠులైనటువంటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఒక 5 ఉపాధ్యాయులు ఎంపిక చేసుకొని వారిని సత్కరించాలనుకోవడం, వారి యొక్క వ్యక్తిత్వానికి నేను నమస్కరిస్తున్నాను. సర్వవ్యాప్త చరాచరం తత్పదం దర్శితం ఏదైనా తస్మై శ్రీ గురవే నమః. భారతీయ సంస్కృతిలో గురువు అనేటటువంటి శబ్దం చాలా ఉన్నతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, చాలా గొప్పది. అసలు ఈ గురువు అంటే చీకటి, గురువు అంటే తొలగించడం. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతులు వెదజల్లేటటువంటి గురువే మనకు తల్లి తర్వాత మూల స్థానాన్ని గౌరవించుకొని అందుకున్నటువంటి మహావ్యక్తి. అటువంటి గురువుల గురించి మనకు ఈరోజు చెప్పుకోవాలంటే అసలు ఈ గురుపూజోత్సవానికి మూలపురుషుడైనటువంటి వాడు, మన అందరికీ ఆదర్శనీయమైనటువంటి వాడు, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవం లేదా ఈ గురుపూజోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆసక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. మరి అనేక కార్యక్రమాలు కూడా నేను గమనిస్తున్నాను. అనేక పాఠశాలలో మరి డొనేషన్స్ ఇవ్వటం కానివ్వండి, అలాగే ఇంకా రాష్ట్రాలు ఇలాంటి మన సంస్కృతిని మర్చిపోకుండా మరి తెలుగు భాషని మరి మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని మరి ఉపాధ్యాయుడిగా అందులో జిల్లా వారీలు సాధించిన మాస్టర్లు మరి అదే స్థాయిలో ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే మరి మంచి ఉపాధ్యాయులు నా ముందుగా అది కొంతమంది ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీంట్లో కూడా అందులో చూశాను పేర్లు కూడా మరి చాలా మంచి టీచర్లే, ఎటువంటి అనుభవం లేదు. దాంట్లో మంచి టీచర్లు ఎన్నుకున్నందుకు మాస్టర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా మండల విద్యాశాఖ తరఫున మరి అనేక మంది టీచర్లు ఉంటారు. ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. తల్లి, తండ్రి, తర్వాత గురువు, 3వ స్థానం, తర్వాతే దేవుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. గురువు అంటే మనకి చదువు నేర్పడమే కాకుండా సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే ఈ విధంగా తయారు చేసే వారే గురువులు. గురువులకి అత్యున్నతమైన విలువ ఉన్నది. టీచర్గా సమాజాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీకు టీచర్గా జాబ్ రావడం అనేది మీ పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ గారు నేను మీ శిష్యుని అండి, మేడం గారు నేను మీ శిష్యుని అంటూ పలకరిస్తే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఉన్నత రంగాల్లో స్థిరపడితే మీరెంతో సంతోషిస్తారు. మీ కన్నపిల్లల వారి వాళ్ళని దీవించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఎంతో ముఖ్యమైనది.